మాట్లాడేవాడు. ఇప్పుడు మాట్లాడట్లేదు ఆయన. ఆయన ప్రాంతీయ వరకే పరిమితం అవుతున్నాడు. ఎందుకని ఈయన మాట్లాడడం బిగించేస్తే పెద్ద ఇష్యూస్ అయిపోతాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తను పెద్దోడు అవ్వాలనుకుంటున్నాడు. ఇది ఒక ఆస్పెక్ట్ కూడా అయి ఉండొచ్చు. మూడో పాయింట్ వచ్చాడు అంటే లోకేష్ తో ఒక ఆస్పెక్ట్, ఇది రెండో ఆస్పెక్ట్. మూడోది ఏంటంటే రేపు ఇప్పుడు తెలంగాణకి ఎన్నికలు రాబోతున్నాయి, రేపు హైదరాబాద్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఖచ్చితంగా 10 అన్న కార్పొరేటర్లు గెలుచుకుంటే కనుక ఈయనకి తిరిగి ఉండదు అనేటటువంటి ఫీలింగ్ ఉంటది. అక్కడ తెలంగాణ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా అట్లాగే ఉండొచ్చును. ఈయన స్వయంగా వెళ్ళి ప్రచారం కూడా చేద్దాం అనుకుంటున్నాడు అనేది వింటున్నాను నేను. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ కాడి ప్రచారం చేయలేదు కదా, దానికి ఒక ఎమోషన్ ని క్రియేట్ చేయటం అక్కడ. ఎందుకంటే మిగతా చోట్ల దాంట్లో ఈయన ఇన్వాల్వ్ కాల, మన మున్సిపాలిటీలు పంచాయతీలు. హైదరాబాద్ వచ్చేటప్పటికి ఆంధ్ర సెట్ల దాదాపు 20-30 లక్షల మంది అక్కడ ఉన్నారు కాబట్టి ఈవెన్ తెలుగుదేశం ఓటర్లు వీళ్ళందరూ ఆల్రెడీ రేవంత్ కమిట్ అయిపోయారు లేదా కేసీఆర్ కమిట్ అయిపోయారు. వాళ్ళని డివైడ్ చేసి తన వైపుకి రప్పించడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నాడేమో అన్నటువంటి అనుమానం ఉంది. ఎందుకంటే పదే నన్ను తెలంగాణలో అవమానం జరిగింది, తెలంగాణలో అవమానం జరిగింది. ఈయన తెలంగాణను అవమానించాడని వాళ్ళు గొడవ, వాళ్ళు నన్ను అవమానించారని ఈయన అంటున్నాడు. దాన్ని ఎంతవరకు తెలంగాణలో ఏమైనా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళు కూడా ఈయన అవమానించారని ఎవడంటలేదు అక్కడ. ఈయన అవమానించారన్న పాయింట్నే వచ్చింది అక్కడ. సరైన ప్రొసీజర్ పాటించలేదు అందుకని బీజేపీ కూడా ఈయన మాట్లాడిన దాన్ని ఏం సమర్థించట్లేదు వాళ్ళు కూడా తెలంగాణ. ఎందుకంటే అక్కడ తెలంగాణ నాగేశ్వర్ గురించి మాట్లాడేటటువంటి క్రమంతో పాటు బిగినయ్యి ఎక్కడికెక్కడికో తీసుకెళ్లి